Hello viewers, welcome to HMTV Ask Talks. This is Jagan Mohan again and corporate trainer and psychologist. ఈ రోజు మీ ముందు నేను హౌ టు కంట్రోల్ యాంగర్ అండ్ ఎమోషన్స్ గురించి డిస్కషన్ చేయడానికి వచ్చాను. రైట్, యాజ్ అ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఎ సైకలాజికల్ పర్స్పెక్టివ్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. వాట్ ఈస్ యాంగర్ అండ్ వాట్ ఈస్ ఎమోషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో దీస్ ఆర్ ది నెగటివ్ ట్రిగ్గర్స్ వెరీ ఓపెన్లీ టు షేర్ విత్ యూ. రైట్, ఈ పాయింట్ ఏదైతే ఉందో, రైట్, యాంగర్, కోపం అగ్రెసివ్ మూడ్. రైట్, ఇది జనరల్గా మనకు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మనము విదిన్ ద టైం, ఆ టైంలో మనకు దొరకలేదు అనుకోండి, మనకు కోపం వస్తుంది. మనం చెప్పిన మాట ఎవరైనా వినట్లేదు అనుకోండి, కోపం వస్తుంది. కోపం ఎన్ని రకాలు, ఎప్పుడెప్పుడు వస్తుంది. రైట్, మన చిన్నవాళ్ళు మన మాట వినట్లేదు, కోపం వస్తుంది. చిన్నవాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, కోపం వస్తుంది. పెద్దవాళ్ళు మన మాట వినట్లేదు, కోపం వస్తుంది. మన తోటి వాళ్ళు మనం అనుకున్న మాటతో డిసగ్రిమెంట్స్ వస్తున్నాయి, అక్కడ కోపం వస్తుంది. సో కోపం అనేది రెగ్యులర్గా ఇది ఒక కైండ్ ఆఫ్ రొటీన్లో మనకి ఏ విధంగా అయితే నవరసాలు ఏవైతే డిఫరెంట్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది. సో ఇమోషనల్ ట్రిగ్గర్స్, యాంగర్ ట్రిగ్గర్స్ ఇవి రెగ్యులర్గా మనకు జరుగుతూ ఉంటాయి. కానీ హౌ డు వి కంట్రోల్ ఓవర్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఎప్పుడు మనకు కోపం వస్తుంది, ఆ వచ్చిన కోపం తరుణంలో రైట్ మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాము, రైట్, మనల్ని మనం ఎలా సరియైన దారిలో రైట్ మోడరేట్గా రైట్ ఏ విధంగా ఎక్కడ న్యూట్రలైజ్ చేస్తున్నాము. అంటే ఇది ఒక ఫైర్ బాల్ ఒకటి డెవలప్ అవుతుంది, ఫైర్ బబుల్ అనుకోండి. దాన్ని ఇమీడియట్గా బర్స్ట్ అవుట్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ యాంగర్ ఇంపాక్ట్ ఏదైతే జరుగుతుందో అది చాలా డ్యామేజ్ జరుగుతుంది. దాని తర్వాత మనము దాన్ని రికలెక్ట్ చేసేది కానీ, రికాల్ చేసేది కానీ, రికవర్ చేసే రివర్స్ ఆర్డర్ అనేది ఉండదు, మనకు రివర్స్ బటన్ అనేది ఉండదు. ఒక్కసారి యూ లూజ్ యువర్ టంగ్, ఒక్కసారి మనం ఏదైనా దుర్భాషాలు కానీ ఏ విధంగా అయినా ఏదైనా తెలియక ఏదైనా తప్పు జరిగిందనుకోండి మనతోటి, ఆ కోపంలో ఆవేశంలో అంటారు కదా, రైట్, మళ్ళీ అది మనకు ఆ మాట కానీ ఆ పరిస్థితి కానీ మనుషులు కానీ ఎవరు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో ఇవన్నీ ఒక టెంపరమెంటల్ కంట్రోల్. టెంపరమెంట్స్ బేసికలీ అన్నీ ఒక అంబ్రెలా విషయంగా మాట్లాడితే ఇవన్నీ టెంపరమెంట్స్ అంటారు. యాంగర్, ఇమోషన్స్, ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఇమోషనల్ రెగ్యులేషన్స్, జెలసీ, రైట్, పగ, ద్వేషాలు, రైట్, ఒకరిని నచ్చకపోవడము, ఇవన్నీ కొన్ని కండిషన్స్గా ఒకవేళ మీరు ఎవరైనా నచ్చట్లేదు అంటే ఒక రీజన్ ఉంటుంది, మీరు ఎందుకు నచ్చట్లేదు అనేది ఒక మాట మాట్లాడుకోవచ్చు. కానీ అనవసరంగా ప్రతి వారిని హేట్ చేయడము, అనవసరంగా ప్రతి వారితో ఏదో ఒక విధమైన ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళడము, డిసగ్రిమెంట్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ అది మననే డ్యామేజ్ చేస్తుంది కానీ ఇంకెవరికి కూడా ఏ విధమైన లాభాలు జరగవు. సో వాట్ డూ వీ డూ నౌ? ఒక్కసారి అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేద్దాం? అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని మన దినచర్యలో ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి? రైట్, సో బేసిక్గా అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, ఎక్కువగా కోపం ఎక్కడ వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ఎంత టైం మనని వేధిస్తుంది. రైట్, కొన్నిసార్లు యాంగర్ అనేది రిపీటెడ్గా మనం రికాల్ చేస్తూనే ఉంటాం మైండ్లో, ఆ మనిషిని కానీ ఆ పరిస్థితి కానీ ఆ మాటని కానీ రికాల్ చేసి దాన్ని చాలా అగ్రవేట్ చేసేస్తాం. అది ఎంతవరకు అంటే చిన్న నిప్పు లాంటిది, అది ఒక పెద్ద అగ్నిపర్వతంలా అయిపోతుంది అని మనం కంట్రోల్ చేయకుండా ఒళ్ళు ఊగుతుంది, చెమటలు పట్టేస్తాయి, రైట్, గొంతు తడబడుతుంది, గొంతు ఎండిపోతుంది, రైట్, మాట్లాడలేకపోతుంటాం. సో ఇలాంటి ఇంపాక్ట్స్ రకరకాలుగా మనని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో ఈ అవేర్నెస్ అవన్నీ క్రియేట్ అయిన తర్వాత అలాంటి టైంలో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మనకు అది అవసరమా లేదా, ఆ యాంగర్ అనేది ఏదైతే ఉంటుందో, కోపం అనేది, ఆవేశం అనేది ఆ పరిస్థితుల్లో మనకు ఏ విధంగా అది డెవలప్ చేస్తుంది, మనకు ఏ విధంగా అది మనకు సపోర్ట్ చేస్తుంది, ఇది ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ అంటారా లేక ఇది ఒక వాల్యూలెస్ ఫ్యాక్టర్ అంటారా? రైట్, మనకి ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏది మనల్ని ఏ విధంగా సపోర్ట్ చేయకుండా, ఏ విధంగా మనకు హెల్ప్ లేకుండా, సహాయం లేకుండా మనని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. యాంగర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనలో ఆతృత, ఉత్సాహము, రైట్, ఇవన్నీ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటూ ఉంటామో, ఎంతూజియాస్టిక్ అంటాం. ఎంతూజియాజం, ఎస్, పాజిటివ్గా అవుతుంది ఎంతూజియాజము. ఎట్ ద సేమ్ టైం స్పిరిట్స్, రైట్, మన ప్లేఫుల్, ఆర్ట్ఫుల్, క్రియేటివిటీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే ముందుకు పెంపొందించుకుంటామో, ఏవైతే డెవలప్ చేస్తుంటామో, ప్రొడ్యూస్ చేస్తుంటామో, ఆటోమేటిక్గా మీరు ఈ యాంగర్ కంట్రోల్ అవ్వడానికి పూర్తి తరహాగా మీకు సపోర్ట్ ఉంటుందండి. సో అలాగే యాంగర్ మేనేజ్మెంట్ నుంచి మాట్లాడినప్పుడు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. దీంట్లో ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు.
ఇది పాతకాలపు రైట్ ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్. ఇది ఇమోషనల్ అంటే రిపీటెడ్గా ఆటో సజెషన్స్ మన మైండ్కి, నేను చక్కగా ఉన్నాను, నాకు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి, ఇది ఒక ప్రపంచం చాలా అందమైంది, రైట్, దాంట్లో నేను ఒక మంచి గొప్ప వ్యక్తిని, రైట్, నేను మంచి చేసేవాడిని, చాలా క్రియేటివ్ పర్సన్ని నేను, అదేవిధంగా నేను నాకు మంచి జరుగుతాయి, అందరూ నా మంచి వాళ్ళే, ప్రపంచమంతా చాలా స్నేహభావంతో ఉన్నారు, రైట్, ఎవరితో ఏ ఇబ్బందులు నాకు లేవు, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నేను తప్పకుండా చేస్తాను, ఏదో సాధించాలి, నేను ప్రతి ఒక్కటి సాధించగలిగే ధైర్యము సత్తా అన్నీ నా దగ్గర ఉన్నాయి, రైట్. ఇలాంటివి ఆటో సజెషన్స్ అని ఒక ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్లో థెరపీలో జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వర్క్షాప్స్కి కంపల్సరీగా మనం వెళ్తుండాలి, కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అలానే మెడిటేషన్, ప్రాణాయామం, రకరకాల ప్రాణాయామాలు చేస్తుంటారు, రకరకాల యోగాసనాలు చేస్తుంటారు, రైట్. మన బాడీలో ఫిజికల్గానే కాకుండా కూడా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మైండ్, బాడీ, సోల్ ఇవన్నీ కామ్ డౌన్ కావాలి ఒక మనిషిలో అన్ని రకాలుగా, రైట్. సైలెంట్గా ఉండాలి అని అంటే మనం ఎన్నో రకాలుగా మన హెల్త్ను కూడా కడుపు ఒక్కటి నింపితే కాదు, మన బ్రెయిన్ని, బాడీని, సోల్ని అన్నిటినీ మనము శాంతపరుస్తూ ఉండాలి. మరి ఇవన్నీ చేయాలి అని అంటే ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్, వేరియస్ టెక్నిక్స్, టిప్స్ అని తెలుసుకుంటూ ఉండాలి. ఒకటి EFT మీకు ఆల్రెడీ చెప్పాను, అలానే యోగా మీకు ఒకటి చెప్పాను, అలానే డైట్ కంట్రోల్ కూడా, డైట్ కూడా సరి అయిన డైట్ తీసుకోవాలి, రైట్. మనం రెచ్చిపోయి నాన్ వెజ్ తింటూ ఉంటాం, రైట్, ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఏ వైల్ అకేషనల్గా బై ప్రాక్టీసో బై బర్తో రైట్ తిన్నా ఇట్స్ ఓకే, బట్ టు సమ్ లెవెల్ ఒక స్థాయి వరకు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ క్రూరత్వం మనలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చాలామంది సైంటిస్టులు చెప్తుంటారు, చాలామంది పెద్దవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ బేస్డ్ చెప్తుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలామంది వెజిటేరియన్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళు ఈ బీపీలు, ఈ షుగర్లు, రైట్, ఇలాంటివి, యాంగర్, ఇమోషన్స్, రైట్, థైరాయిడ్, మైగ్రేన్, ఇలాంటివి ఏవి ఇంపాక్ట్ సైడ్ బై సైడ్ వాళ్ళ దారిలో వాళ్ళు పని చేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇమోషన్స్ ఒక ECG రిపోర్ట్లా అప్ అండ్ డౌన్ జరుగుతుంటుంది. మూడ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే హ్యాపీగా ఉంటారు, ఇప్పుడే సీరియస్గా ఉంటారు, ఆ తర్వాత దుఃఖంలోకి వెళ్ళిపోతారు, దాని తర్వాత ఎవరి మీద కోపం వచ్చేస్తుంది, తర్వాత ద్వేషం వచ్చేస్తుంది. ఈ రకరకాలుగా ఈ మూడ్ స్వింగ్స్ ఒకటి డెవలప్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ రెగ్యులేట్ చేయాలి అని అంటే కంపల్సరీగా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్, మన ప్రాక్టీసెస్ అండ్ బుక్స్, చిన్నపిల్లలతో ఉండడము, రైట్, మ్యూజిక్ని అలవాటు చేసుకోవడము, రైట్, మ్యూజిక్ ప్లే చేయడము, మ్యూజిక్ వినడము, మ్యూజిక్ థెరపీ అంటాము, రకరకాలుగా అది కూడా మనం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం పుస్తకాలు చదువుకోవచ్చు, మంచి ఆథర్స్ ఉన్నారు, మంచి స్టోరీస్ ఉన్నాయి. పాతకాల బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూడండి, ఇవాళ రేపు మూవీస్ ఏవైతే చూస్తున్నారో హైలీ టెక్నాలజికల్గా అవి ఇంపాక్ట్ చేస్తాయి, మనకు గ్రాఫిక్ డిజైనింగ్ అవన్నీ చాలా చక్కగా ఉంటాయి, నచ్చుతాయి. కానీ అదే మీరు రిపీటెడ్గా అలాంటివి 10 సినిమాలు చూడండి, దాని తర్వాత మీ బీపీ ఒకసారి చెక్ చేసుకోండి, డెఫినెట్లీగా చాలా పెద్ద తేడా వచ్చేస్తుంది. అదే మీరు పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ టీవీ చూడండి, మూవీస్ చూడండి, సింపుల్గా స్టెప్ బై స్టెప్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీకు క్లియర్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఒక స్టోరీ చదువుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు మీరు చూస్తే ఫ్లైట్లో మీరు ఒక 4 కంట్రీస్ తిరిగేసి వచ్చినట్టు ఉంటుంది. అంటే ఈ విధంగా నథింగ్ అఫెన్సివ్ టు సినిమా, బట్ ఒక మూవీ చూడడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 5 మెంటల్ హాస్పిటల్ చూసి వచ్చినట్టే. అంటే ఐ మీన్ టు సే నథింగ్ అగేన్స్ట్ ది సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ యొక్క టెంపరమెంట్ లెవెల్, ఇమోషనల్ రెగ్యులేషన్స్. ఒక మూవీకి వెళ్ళి ఆ మనిషి నార్మల్గా బయటికి వచ్చాడంటే చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం ఈ పరిస్థితుల్లో, ఈ రోజులో. అలానే టీవీ సీరియల్స్ అని కానీ ఎన్నో ఉన్నాయి, కమ్యూనిటీ అని, గ్యాదరింగ్ అని జరుగుతాయి, ఫెస్టివల్స్ అని జరుగుతాయి, రైట్. ఫ్రీడమ్ని అబ్యూజ్ ఆఫ్ ద ఫ్రీడమ్, ఉన్న ఫ్రీడమ్ని ఇంకా రెచ్చిపోయి తినడంలో, తాగడంలో, ప్రతి ఒక్క దాంట్లో రకరకాలుగా మన ప్రవృత్తి మారుతూ ఉంటుంది, మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. ఎన్నో చెడు అలవాట్లు మనకి తెలియకుండా మన ఇదే లైఫ్ ఏమో అని, ఇదే ఫ్రెండ్షిప్ ఏమో అని చెప్పేసి మన ఒక ఇన్ఫ్లుయెన్స్లో, ఒక భ్రమలోకి వెళ్ళిపోయి మనం రకరకాలుగా నెగిటివిటీ సైడ్ వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే మన దగ్గర ఒక సిస్టమాటిక్, ఒక స్టైల్ ఉండాలి, ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉండాలి, ఒక సిస్టమాటిక్ మెథడ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. నెగిటివిటీని కంట్రోల్ చేస్తూ నాట్ ఓన్లీ కంట్రోల్ చేయడం, నెగిటివిటీ అనేది ఒక డ్రగ్ లాంటిది, అంటే జస్ట్ లైక్ సిగరెట్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. అంటే మనము స్టాప్ చేయడం అనే కాకుండా 10 మందితో ఎలా పాజిటివ్గా ఉండాలి, పాజిటివిటీ అంటే ఏంటి, ఇది ఒక అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తూనే ఉండాలి. పిల్లలకు, పెద్దలకు, ప్రతి ప్లేస్లో, ప్రతి మనిషితో, ప్రతి వారికి మనం చెబుతూ ఉండాలి, రైట్. ఎన్నో విషయాలలో మనకు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు కానీ, ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, రోడ్డు దగ్గర ఎక్కడో గొడవలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. అలాంటి ప్లేస్లో మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, గొడవ పడొద్దు అని చెప్పాలి, అనవసరంగా మీ హెల్త్ని పాడు చేసుకుంటారని చెప్తూ ఉండాలి. సో ఈ విధంగా అన్ని రకాలుగా మనము సమాజానికి, రైట్,
లాభం చేకూర్చేలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే అన్ని రకాలుగా మనం హ్యాపీగా ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. దిస్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.